నమస్తే ఫ్రెండ్స్, నమస్కార్. ఈరోజు మన తెలంగాణ కళారత్నాల్లో ఒక మంచి సీనియర్ కళాకారిని మనం పరిచయం చేసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే సార్. నా పేరు రఘునందన్ అండి. నేను తెలంగాణ కళారత్నాలు యూట్యూబ్ ఛానల్ ప్రమోటర్ అండి. ఓకే. మీరేం కళాకారులు, మీరేం కళారూపము, మీ గురువు గారు ఎవరు, మీ కళా ప్రయాణం గురించి చెప్పండి మా ప్రేక్షకులకు. నమస్తే సార్, నా పేరు కురుగంటి రాధిక. నేను ఎంఏ కూచిపూడి చేశాను సార్. ఎంఏ తర్వాత ఎంఫిల్ కూచిపూడి చేశాను. ఎంఏ కూచిపూడి ఫ్రమ్ సెంట్రల్ యూనివర్సిటీ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ. ఎంఫిల్ ఫ్రమ్ ప్రతాప్ రెడ్డి తెలుగు యూనివర్సిటీ, సురవరం ప్రతాప్ రెడ్డి కాలేజ్. తర్వాత 29 years నుంచి నా ఓన్ ఇన్స్టిట్యూషన్ నడిపిస్తున్నాను సార్ నేను. అది కురుగంటి కళాక్షేత్రం అనే పేరు మీద. అది 2 branches ఉన్నాయి నాకు. ఒకటి చిక్కడపల్లి, ఒకటి మెహదీపట్నము. సో అన్ని 2 branches కలిపి ఒక 200 మంది స్టూడెంట్స్ ఉంటారు సార్. వీక్లీ 2 days ఇక్కడ, 2 days అక్కడ తీసుకుంటాను. అండ్ నాకు సిసిఆర్టీ సెంట్రల్ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ నుంచి సీనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ అవార్డు వచ్చింది సార్ నాకు. థ్యాంక్ యూ సార్. అది రామదాస్ కీర్తనలు మన పర్ఫార్మెన్స్ మీద ఎలా ఉంటాయి అన్నది నేను తీసుకున్నాను సార్. ఎందుకంటే ఆయన మన తెలంగాణ ప్రథమ వాగ్గేయకారులు కాబట్టి రామదాస్ గారు. సో దానికి నేను కంచర్ల శ్రీనివాస్ గారని రామదాస్ గారి పదో తరం మన మునిమానవాడు. ఆయనని కలిసి ఆయన ద్వారా కొంత తీసుకున్నాను ఇన్ఫర్మేషన్. అండ్ ఆయనను మన నా ప్రోగ్రామ్కి పిలిచి ఆయనకి శ్రీరామ జయం రామదాసు విజయం అని ఒక బ్యాలే నృత్యరూపకం చేసి ఆయనను పిలిచి ఆయనకు ఆ బుక్ ఇవ్వడం కూడా నేను జరిగింది ఆయనకి. థ్యాంక్ యూ సార్. అండ్ ఇవి కాకుండా నేను మన కల్చరల్ డిపార్ట్మెంట్ గురువు గారు వచ్చేసి డివి సత్యకుమార్ అని వెంపటిశీల సత్యం గారు స్టూడెంట్ సార్. ఆయన దగ్గర ప్రైవేట్గా 10 ఏళ్ళు నేర్చుకున్నాను. తర్వాత ఎంఏ జర్నల్గడ్డ అనురాధ గారి దగ్గర. థ్యాంక్ యూ సార్. రియల్లీ సార్. ఆవిడ డౌన్ టు ఎర్త్ ఉంటారు సార్. ఆవిడ నిజంగా ఆవిడ దగ్గర రామలింగ శాస్త్రి గారు ఆవిడ ఎస్ సార్. ఆయన భరతనాట్యం ఆయన దగ్గర కూడా వెళ్ళాము ఒక సెమిస్టర్. బట్ అంత అనురాధ గారి దగ్గర ఉన్నప్పుడే మాకు కాన్ఫిడెన్స్ అది వచ్చింది మాకు. ఆవిడని ఇంటర్వ్యూ చేయాలండి నేను. వెళ్ళాం సార్, అడుగుదాం ఒకసారి. మహంకాళి మోహన్ గారు దగ్గర నటువంగం నేర్చుకున్నాను సార్. ఆయన నటువంగంలో ఎస్ సార్. ఆయన మా ఇంటి దగ్గరే ఉండేవారు. ఇదన్నమాట. సో నా జర్నీ పెద్ద వాళ్ళందరినీ జ్ఞాపకం చేసి ఐఎమ్ ఫీలింగ్ ప్రౌడ్. థ్యాంక్ యూ సార్. మీరు అసలు ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు అసలు మీరు ఇంత మంచి కార్యక్రమం తీసుకుని మీరు ఇంతమంది ఆర్టిస్టులను తీసి మీరు ఒక వేదిక మీద నిలబెట్టడం అన్నది చాలా గొప్ప. ఏదో కలుస్తూ ఉంటాం, హలో హాయ్ అంటూ ఉంటాం, కానీ ఇలా మీరు అన్ని ఒక వేదిక మీద పెట్టడం అన్నది, ఒక యూట్యూబ్ ఛానల్లో పెట్టడం అన్నది చాలా గొప్ప విషయం సార్. అది అసలు ఎక్కడ లేదు ఈ కాన్సెప్ట్. అదే చెప్తున్నా, మీకు వచ్చింది చాలా. కల్చరల్ డిపార్ట్మెంట్ ఒక 15 ఏళ్ళ ఇది ఉంది మీతో, మాకు కల్చరల్ డిపార్ట్మెంట్తో, కానీ అసలు వినలేదు కనలేదు ఇటువంటి ఇది. రియల్లీ కంగ్రాచులేషన్స్. ఎక్కడెక్కడ ప్రోగ్రామ్స్ ఇచ్చారు మేడం? బోనాలకి ఎవ్రీ ఇయర్ కల్చరల్ డిపార్ట్మెంట్ నుంచి చేస్తాను సార్, మన గణేష్ చతుర్థికి. అండ్ వీలుంటే కనుక దీనికి కూడా చేస్తాను, మన దసరా నవరాత్రుల్లో కూడా చేస్తాను సార్. స్పెషాలిటీ ఏమైనా ఉందా మీ ప్రెజెంటేషన్లో? మా ప్రెజెంటేషన్లో ఎక్కువ బ్యాలెన్స్ చేస్తాం సార్. యాన్యువల్ డేస్కి ఒక్కొక్క బ్యాలెన్స్, ఒక్కొక్క థీమ్ తీసుకుంటా సార్. మీకు ఏమేం చేశారు ఇప్పటివరకు? ఏమేం బ్యాలెన్స్ చేశారు? ఇప్పుడు మన శ్రీ వెంకటేశ్వర మహత్యం అని, అది నాదనీరాజనంలో కూడా చేశాను. మొన్న బ్రహ్మోత్సవాల్లో చేశాను, తిరుపతి స్వామివారి బ్రహ్మోత్సవాల్లో. అండ్ అదొక 5-6 సార్లు దాన్ని చాలా మెచ్చుకుని చాలా మంది రిపీట్ చేయించుకున్నారు. అండ్ ఇంకొకసారి శ్రీరామ కథ అని, రాముడు జన్మించినానికి ఆయన అడవిలోకి వెళ్ళిపోతూ లవకుశుల్ని రాజుగా పట్టాభిషేకం చేసే వరకు సన్నివేశం తీసుకుని అది చేశాను. పాదుకా పట్టాభిషేకం అంటే భరతుడిది సార్. అది వీళ్ళిద్దరిని రాజుగా చేసి ఆయన నిష్క్రమిస్తాడు, రాజ్యాభిషేకం. ఎగ్జాక్ట్లీ అది చేశా. తర్వాత జై జై దుర్గే అని మన దుర్గమ్మ మహిషాసురుడిని చంపే సన్నివేశం తీసుకున్నాను ఆయన స్టోరీతో పాటు. తర్వాత ఏమో శ్రీరామ జయం రామదాసు విజయం అంటే రాముడు ఎలా గెలిచాడు, ఆయన గుడి కట్టి ఆయన విజయం పొందాడు అని ఆయన తీసుకున్నాను. ఒకసారి వాతావరణం మీద బ్యాలెన్స్ తీసుకున్నాను సార్. సో దాని అంటే ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్కి వర్క్ చేస్తాను సార్ నేను. ప్రసన్న కుమార్ గారని ఆయన, అప్పుడు డబ్ల్యూసీ ప్రసన్న కుమార్ అని ఆయన సైంటిస్ట్ సార్, సీనియర్ సైంటిస్ట్. సో ఇప్పటికి కూడా ఆయన వరల్డ్ ఎన్వైరన్మెంట్ డే ఆయన ప్రోగ్రామ్స్ చేస్తాను సార్. అండ్ మా పిల్లల్లో 5-6 మందికి
బి గ్రేడ్ ఉంది సార్ మన దూరదర్శన్ నుంచి. వెరీ గుడ్. అండ్ సీనియర్ స్టూడెంట్స్ అంతా వర్క్ చేసుకుంటున్నారు. ఇప్పుడు నాతో పాటు వర్క్ అన్ని చోట్లకి వస్తారు. అండ్ నేను రష్యాలో ఇంటర్నేషనల్ డాన్స్ కాంపిటీషన్ ఉండేది సార్. ఓకే. 167 కంట్రీస్ నుంచి వచ్చారు. అప్పుడు నేను ఇండియాకి 3rd ప్రైజ్ తీసుకొచ్చింది సార్ నా టీము. థ్యాంక్ యూ. తర్వాత శ్రీలంక వెళ్ళాము. శ్రీలంకలో 3rd ప్రైజ్ వచ్చింది. సో దాన్ని ఇంకొక కంట్రీకి మమ్మల్ని తీసుకెళ్తా అని మాకు ప్రామిస్ చేశారు వాళ్ళు. ఆ తర్వాత మలేషియా. మీ ఫస్ట్ పర్ఫార్మెన్స్ మీ గురించి మంచి బెస్ట్ మీకుండే ఒక రిమెంబరెన్స్ థాట్ ఏమైనా ఉందా? స్వప్న వాసవదత్త చేశాను సార్. నేను మెయిన్ రోల్ చేశాను. అది ఒక 100 పర్ఫార్మెన్సెస్ అయినాయి సార్ అప్పుడు. తర్వాత స్వప్న వాసవదత్త తర్వాత ఏమో ఋష్యశృంగ, చాలా మంచిది ఋష్యశృంగ ఒకటి చేశాను, కోడ్ డాన్సర్ అందులో. అది కూడా మెయిన్ రోలే చేశాను. సో అది కూడా ఒక దాదాపు 70 రోల్స్ ఉంటాయి అందులో. ఋష్యశృంగాలో ఋషి ఉంటాడు కదా సార్, కొమ్ము ఉన్న ఋషి, అది మెయిన్ నేను. మిగతావన్నీ చిన్న చిన్న క్యారెక్టర్స్ వచ్చిపోతాయి. స్వప్న వాసవదత్తలో ఉదయన మహారాజుగా నేను, అండ్ క్వీన్స్ ఇద్దరు, మహామంత్రి, ఇంకా అందరు చిన్న చిన్న రోల్స్ లాగా ఉన్నాయి సార్. తర్వాత నేను చేసినది మీకేదైనా మంచి పర్ఫార్మెన్స్ అని ఏమైనా జ్ఞాపకం ఉందా? ఇదే సార్ స్వప్న వాసవదత్తనే నాకు. ఎందుకంటే ఒక మెయిన్ అన్ని చోట్ల చేశాను సార్. వికారాబాద్, తాండూరు, అప్పుడు రవీంద్రభారతిలో ఎన్నిసార్లు చేశాను? రవీంద్రభారతిలో ఇప్పటి వరకు ఒక 200 టైమ్స్ వేసి ఉంటుంది సార్ నేను. మీరు ఎక్కడెక్కడ వేరే రాష్ట్రాలు, దేశాలు ఎక్కడెక్కడ అదే రష్యా, మలేషియా, శ్రీలంక, ఆస్ట్రేలియా, దుబాయ్, అమెరికా. ఇప్పుడు ఆన్ హ్యాండ్ మంచి పిల్లలు ఎంతమంది ఉన్నారు నా దగ్గర? ఉన్నారు సార్ ఒక 20-25 మంది ఉన్నారు సార్. మంచి పిల్లలు, మంచిగా టక్కన వచ్చే ప్రోగ్రామ్ కంటే వచ్చే పిల్లలు, చేసే పిల్లలు. అన్ని తర్ఫీదు ఇచ్చారు. ఎక్కడ ఎంతమందికి ఇచ్చారు? దాదాపు 200 మంది పిల్లలు ఉన్నారు సార్. అట్లా కాదు, మొత్తం స్పాన్ లో ఎంతమందికి ట్రైనింగ్? దాదాపు 2000 వరకు ఉంటారు సార్. 2000 మంది ఉంటారు. అందరు వెళ్ళిపోయి, పెళ్ళిళ్ళు అయిపోయి వెళ్ళిపోయి, ట్రాన్స్ఫర్స్ అయిపోయి వెళ్ళిపోయి, అలా వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా మంచి మధుర స్మృతులు ఏమైనా ఉన్నాయా మీకు? ఏం లేదు సార్, మంచి టీచర్ అనిపించుకోవాలని సార్, అంతే. నాకు ఫైనాన్స్ ఏముంది సార్, ఇవాళ వస్తుంది ప్రోగ్రామ్, రేపు వెళ్ళిపోతుంది. కానీ ఒక టీచర్గా రేపు మనం ఉన్నా లేకపోయినా రాధిక అంటే ఒక మంచి టీచర్ అనేటట్టుగా ఉంటే, అంత టూ మచ్ కాకుండా మంచి లిస్ట్లో ఉన్నాను, మంచి టీచర్ అని నెగిటివ్స్ లేకుండా ఉంటే చాలు సార్. దానికోసం ట్రై చేస్తాను. మీరు ఇప్పుడు ఉంటే యూత్కి ఏం చెప్తారు మేడం? ఈ జీవనోపాధి ఎలా ఉందంటారు? జీవనోపాధి కొంచెం కష్టంగానే ఉంది సార్. బట్ ఏదైనా మనం జెన్యున్గా చెప్పాలి సార్. మనం ఏది నేర్చుకున్నామో మన గురువుల దగ్గర నుంచి 80% నేర్చుకుంటే మనం 60% అన్నా ఇచ్చేటట్టు ఉండాలి సార్ పిల్లలకి. ఏదో వచ్చాము, చెప్పేసాము, వెళ్ళాము అన్నట్టు కాక, మీరు అన్నట్టు ఇప్పుడు ఎంతమంది మంచి పిల్లలు ఉన్నారు మీ దగ్గర అని అడిగారు చూడండి. ఎంతమంది మంచి స్టూడెంట్స్ మనం బయటికి పంపిస్తున్నాము అన్నది కావాలి సార్. అంటే ఏ కాలేజ్ అయినా, ఎక్కడైనా, ఏ దాంట్లో ఎడ్యుకేషన్ అదే కదా ముఖ్యం. అదే కాదు, అదే ప్రాధాన్యత అదే కదా. అవును, అందరు ఫస్ట్ ర్యాంక్ అదే కదా. ఫస్ట్ ర్యాంక్ అందరు రాకపోవచ్చు. అట్లీస్ట్ ఈసారి అమ్మాయి బాగా చేసింది, నెక్స్ట్ టైం అమ్మాయి బాగా చేసింది. 25 మందిలో 25 మంది ఉంటే చాలా గొప్ప విషయం సార్ అది. సో ఎవరైనా మనం నేర్చుకున్న జెన్యూన్గా నేర్చుకుని జెన్యూన్గా చెప్పడం అన్నది షార్ట్ కట్ ఏం లేదు సార్. వద్దు అసలు, అట్లాంటి వద్దు కూడా సార్. ఎందుకంటే స్టెప్స్కే 3 సంవత్సరాలు పడుతుంది సార్ పిల్లలకి. జతీస్కి ఒక 1.5 year 2 years పడుతుంది సార్. ఈ 5 ఏళ్ల లోపల పిల్లలు స్టేజ్ ఎక్కారంటే అది ఒక వేస్ట్ ఇదని మనం అనుకోవాలి. యూత్కి అందరికి అదే చెప్పేది నేను. మంచిగా ఒక మంచి మాట చెప్పండి యూత్కి. ఏం చెప్తారు? ఈ కళారూపం ఇంకో 100 years బ్రతకాలంటే మంచిగా నేర్చుకోవాలి, మంచిగా నేర్పియాలి చెప్పండి. మంచిగా నేర్చుకోవాలి, మంచిగా నేర్పియాలి, అండ్ మంచిగా పర్ఫామ్ చేయాలి. ఈ 3 కలిపి ఉంటేనే మనం మంచి ఆర్టిస్ట్ అని అనిపించుకుంటాం సార్. కూచిపూడికి బాగానే ఉంది కదా ఇప్పుడు? పర్లేదు సార్, ఇప్పుడు పర్లేదు. కానీ దాన్ని పాడు చేసుకోకూడదని సార్. మన గురువులు ఇంతమంది, వెంకటేశ్వర సత్యం గారు దాన్ని ఒక గిన్నిస్ వరల్డ్ రికార్డులో పెట్టినప్పుడు మనం దాన్ని దించకూడదు అని మా విలువ. సో సీనియర్ టీచర్స్ అందరూ కూడా దాన్ని ఆలోచించుకుని మంచిగా నెక్స్ట్ జనరేషన్స్, కమింగ్ అప్ జనరేషన్స్కి దీని విలువలు ఏంటంటే, వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి 2 మనం చెప్పవలసిన బాధ్యత మన మీద ఉంది. కరెక్ట్. అది సెకండ్ ఒపీనియన్గా ఉంటుంది కాబట్టి, మీరు ఫస్ట్ ఒపీనియన్ తీసుకున్నారు కాబట్టి మీరు ఇది మంచిగా ఉండాలి అనే చెప్తారు కదా. ఎగ్జాక్ట్లీ, అంతే కదా. ఓకే. ఇంకా ఏమైనా ఉన్నాయండి? మీరు ఏమన్నా ఇంకా మ్యూజిక్లో, లైట్ మ్యూజిక్లో డిప్లొమా చేశాను సార్ తెలుగు యూనివర్సిటీ నుంచి. ఎప్పుడైనా అవసరమైతే ఏదైనా. మీ పిల్లలు ఇందులో ఉన్నారా? ఎవరు మీ పిల్లలు దేనిలో ఉన్నారా? ఈ ఆర్ట్ ఫామ్లో ఉన్నారా? అయ్యో అందరు ఉన్నారు సార్. నా పాప డాక్టర్ సార్, తను డెంటిస్ట్, మహావీర్ హాస్పిటల్లో ఓరల్ క్యాన్సర్ ట్రీట్మెంట్ చేస్తోంది, ప్లస్ డెంటిస్ట్, అంటే ఆన్కాలజిస్ట్ ప్లస్ డెంటిస్ట్, ప్లస్ కథక్ కూచిపూడిలో డిప్లొమా చేసింది, అండ్ బి గ్రేడ్ ఆర్టిస్ట్ సార్. ఓకే. చెప్పండి మేడం. ఇంకా
ఇంకా చిన్న చిన్న సంస్థలు మీరు అన్నట్టు ఇవాళ పిలిచి ఏదో నాట్య మయూరి ఇవ్వడం, నాట్య కౌముది ఇవ్వడం. అవార్డ్స్ గురించి చెప్పండి, మీకు ఏమేమి అవార్డ్స్ వచ్చాయి? అవార్డ్స్ అదే సార్, నాట్య మయూరి, నాట్య కౌముది ఇటువంటివి చిన్న చిన్న సంస్థలు పిల్లలు పర్ఫార్మెన్స్ చేశాక ఇవ్వడం, నాట్య మయూరి ఇటువంటివన్నీ చిన్న చిన్నవి ఉన్నాయి సార్. మీకేం వచ్చాయి? నాకే సార్ ఇవన్నీ. మీకా? నాకే. థ్యాంక్ యూ. ఇంకా మా ఛానల్ గురించి మీ అభిప్రాయం ఏంటి? చాలా చెప్పాను కదా సార్, ఫస్ట్ ఇటువంటి ఆలోచన రావడం అన్నదే చాలా గొప్ప విషయము. అండ్ మీరు ఇది బయటికి ఎట్లా ప్రచారం చేస్తారో దీన్ని ముందర మాలాంటి టీచర్స్కి తెలిస్తే మేము కూడా బయట పెట్టడానికి వీలు ఉంటుంది. ఎందుకంటే ఇన్నాళ్ళు నాకు మీతో ఇన్నేళ్ళు పరిచయం ఉంది, కానీ మీరు ఇలా చేశారన్న విషయం నాకు తెలియదు ఇంతవరకు. చాలా మందికి తెలియదు. అదే చెప్తున్నా. సో ఇది తెలియాల్సిన టైం లాస్ట్ ఇయర్ నుంచే మొదలు పెట్టాను. వెరీ గుడ్. అంటే తెలియాల్సిన టైం వచ్చేసింది సార్, బయట అందరికీ తెలియాలి. ఎందుకంటే ఉండొచ్చు అంటే నా కాన్సెప్ట్ ఏంటంటే, ఇప్పుడు జీవనోపాధి ఉందా, 2 గురువులు ఎలా నేర్పుతున్నారు, 3 పర్ఫార్మెన్స్ టాలెంట్ ఉంటే జనాలు వస్తారండి. ఇప్పుడు కాదు, ఎప్పటి ఇంకా 100 years అయినా కూడా వస్తారు. టాలెంట్ అనేది ప్రూవ్ చేసుకోవాలి. ఒకటి. 2 మనము ఎంత హార్డ్ వర్క్ చేశామో, నో షార్ట్ కట్ అండి, నో షార్ట్ కట్, హార్డ్ వర్క్. గురుగారు ఏది చెప్తే అది నేర్చుకోవాలి, గురువుగారి సుముఖంగా నేర్చుకోవాలి. ఏదో అట్లా నేర్చుకోలేని విద్య గుడ్డి విద్య, అంతే. కరెక్ట్. అది ఇంకొకటి, ఇప్పుడు ఉండే యూత్ బట్కాయించిపోతున్నారు. ఈ బట్కాయించిపోకుండా చదువుతో పాటుగా ఈ హాబీని కంటిన్యూ చేస్తే వీళ్ళు ఉద్యోగం చేసుకుంటూ ఇది పీస్ ఆఫ్ మైండ్, ఆనందము, హెల్త్ ఇవన్నీ కూడా ఉంటాయని నేను నమ్ముతానండి. ఎగ్జాక్ట్లీ సార్, మా పాప ఎగ్జాంపుల్ దానికి. అంతే. అటు గోల్డ్ మెడలిస్ట్, తను టాపర్, కాలేజ్ టాపర్. అండ్ ఇక డాన్స్ చూస్తే అసలు మీరు తన ఏజ్, తన పెద్ద పిల్లలు, బాబు పాప సార్, బట్ పాప డాన్స్ ఫీల్డ్లో ఉంది, బాబు సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఓకే. మ్యారీడ్. ఇంకా చేయాలి సార్, పాప ఇక 26 years ఇప్పుడు. సో అంటే చెప్తున్నా, తను 2 ఒక కొరియోగ్రఫీ తను తీసుకుందంటే ఇంత కూడా కాంప్రమైజ్ అవ్వదు, తను చెయ్యాలి అంటుంది. మీరు అన్నట్టు ఇప్పుడు వేంపటి చిన్న సత్యం గారి ప్రెజెంటేషన్, శోభానాయుడు గారి ప్రెజెంటేషన్ ఈక్వల్ గా ఉంటాయి? లేదు సార్, కొద్దిగా అంటే ఆ రకంగా ఉంటాయి. వాళ్ళు బ్లాక్ కలర్ వాళ్ళు చాలా పర్ఫెక్ట్ గా. అలాగా మీ ఆర్ట్ ఫామ్స్ కూడా అలాగే చేస్తారా మీరు? అంటే అంత చేయం సార్, అంటే కొంచెం కాస్ట్ ఫండ్స్ అదే కదా సార్. ఎగ్జాక్ట్లీ, ఫైనాన్షియల్ సపోర్ట్ లేదు, పిల్లల్ని ఎక్కువ చార్జ్ చేయలేము మనము. సో ఏదో నామినల్ గా మీరు ప్రోగ్రామ్ చేయాలండి, మరి డబ్బులు ఎట్లా వస్తాయి? అదే సార్, పిల్లలు ఏదో అందరం నామినల్ గా వేసుకుని, దానిలో నా పాపర్ కూడా ఒక స్టూడెంట్ లా వేసుకుని అందరం ఈ ప్రోగ్రామ్ కి ఇంత అయిందంటే అందరం ఇంత షేర్ చేసుకుని ప్రోగ్రామ్ అలా చేసుకుంటాం. ఇప్పుడు బయట ప్రోగ్రామ్స్ కూడా, కమర్షియల్ ప్రోగ్రామ్స్ కూడా వాళ్ళు చెప్తారు, ఫస్ట్ ఇంత అంటారు, తర్వాత మీరు డిమాండ్ చేయలేరు, వాళ్ళ డిమాండ్ వాళ్ళు ఏదో చెప్తారు, అదైనా ఇస్తారు అనుకుంటా. సార్ మీరు మాకు ఖర్చు కన్నా ఇవ్వండి సార్ అంటే కొన్ని అది కూడా ఇవ్వరు సార్. ఇప్పుడు రేపు వైకుంఠ ఏకాదశికి నేను జియాగూడలో రంగనాథ స్వామి టెంపుల్లో చేస్తున్నాను. మేమేమి ఇవ్వలేము, మంచి ఆస్పిషియస్ డే మాకు అవకాశం వచ్చినందుకే నేను తీసుకెళ్ళి చేస్తాను. సో కొన్ని చోట్ల మేము కూడా ఎక్స్పెక్ట్ చేయం సార్, అట్లీస్ట్ ఇచ్చిన దగ్గరైనా మేము ఇంతమందిని తెచ్చినందుకు ఇంతమంది మేకప్ ఛార్జీలు కూడా వస్తే, మేకప్ ఖర్చులు వస్తే ఏదైనా మాకు బాగుంటుంది అని. అది చాలా థ్యాంక్స్ అండి, మీరు ఒక మంచి సీనియర్ ఆర్టిస్టు. మీరు టైం కేటాయించి నాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. 40 years ఎక్స్పీరియన్స్ సార్ నాకు. 40 ఇండస్ట్రీ. మై గాడ్, కంగ్రాట్స్, హ్యాట్స్ ఆఫ్ టు యూ. ఇంకా మంచి మంచి ప్రోగ్రామ్స్ చేస్తూ మీరు కూడా సివిలియన్ అవార్డ్స్ అంటే సంగీత నాటక అకాడమీ, పద్మశ్రీ, ఇంకా కళారత్న అట్లాంటివి కూడా మీకు రావాలని కోరుకుంటూ, తెలంగాణలో మీరు ఒక మంచి గురువుగా, ఒక ఎక్స్పోనెంట్గా ఇంకా విలసిల్లాలని మా ఛానల్ తరఫున కోరుకుంటున్నాం మేడం. నమస్కారం అండి. ఓకే ఫ్రెండ్స్, వెరీ సీనియర్ ఆర్టిస్ట్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే ఒక సబ్స్క్రైబ్, లైక్ కొట్టండి, దీన్ని షేర్ చేయండి. ఆవిడ టెలిఫోన్ నెంబర్ అడుగుదాం. మీ సంస్థ పేరేంటి మేడం? కురుగంటి కళాక్షేత్రం సార్. ఎక్కడుంది ఇది? చిక్కడపల్లి సార్. చిక్కడపల్లి. మీ ఫోన్ నెంబర్ ఇస్తారా? ఇవ్వండి. 9246353614. I repeat, 9246353614. ఓకే మేడం. బీద కళాకారులకు ఏమైనా హెల్ప్ చేస్తున్నారా? అంటే ఆటో నడిపే వాళ్ళకి వాళ్ళ దగ్గర తీసుకోండి సార్ నేను ఫీజు. ఆయాలు ఎవరైనా వస్తే కనుక వాళ్ళ దగ్గర తీసుకోండి. వెరీ గుడ్. అది మీరు ఇట్స్ ఎ ఫెదర్ ఇన్ యువర్ క్యాప్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇట్స్ ఎ ఫెదర్ ఇన్ యువర్ క్యాప్. ఇది ఇట్లాగే కంటిన్యూ చేయాలని భగవంతుడు కూడా మీకు ఇంకా మంచి అవకాశాలు కల్పించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం.